ప్రియమైన సింహరాశివారికి నమస్కారం. ఈ వీడియోను మీరు చూస్తున్నారంటే అది యాదృచ్ఛికం కాదు, విశ్వం మిమ్మల్ని ఈ వీడియో వరకు తీసుకువచ్చింది. ఎందుకంటే భగవంతుడు మీ జీవితంలో ఒక గొప్ప మార్పును తీసుకురాబోతున్నప్పుడు ముందుగానే కొన్ని సంకేతాలను చూపిస్తాడు. వాటిని అర్థం చేసుకోగలిగిన వారు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ప్రపంచంలో ప్రతి వ్యక్తి ధనవంతుడు కాలేడు. ప్రతి ఒక్కరికి కోట్ల రూపాయల సంపద లభించదు. కాని కొందరికి మాత్రమే దైవం ప్రత్యేకమైన అవకాశాలను, ప్రత్యేకమైన సంకేతాలను పంపిస్తుంది. ముఖ్యంగా సింహరాశివారికి ఈ సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. సింహరాశివారు కోటీశ్వరులు అయ్యే ముందు కనిపించే 5 సంకేతాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వ్యక్తులు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరైతే కామెంట్ బాక్స్లో పూర్తి భక్తితో జై సూర్యదేవ అని రాసి వీడియోని లైక్ చేస్తారో వారికి ఆ భగవంతుడి యొక్క ఆశీర్వాదం ఎల్లవేళలా తోడుగా ఉంటుంది. వారు అనుకున్న విజయాలు ఖచ్చితంగా వారి సొంతమవుతాయి. మీ రాశికి సంబంధించి ఎంతో సమాచారాన్ని ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకుని వస్తాం. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను, మీ జ్యోతిష్య ఫలితాలను ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకుని వస్తాం. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. సింహరాశి అంటే సూర్య భగవానుడి ఆధిపత్యం కలిగిన రాశి. నాయకత్వం, ధైర్యం, ఆత్మవిశ్వాసం, కష్టపడే తత్వం ఈ రాశివారి యొక్క ప్రత్యేకమైన లక్షణాలు. కాని ఎన్నో సంవత్సరాలుగా మీరు అనుభవించిన కష్టాలు, అవమానాలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ బాధలు మీ మనసును చాలా బాధపెట్టి ఉండవచ్చు. అయితే గుర్తుంచుకోండి, చీకటి ఎక్కువైన తర్వాతే ఉదయం వస్తుంది. కష్టం పరాకాష్ఠకు చేరుకున్న తర్వాతే విజయం ప్రారంభమవుతుంది. అలాగే దారిద్ర్యం చివరి దశకు చేరుకున్నప్పుడు ఐశ్వర్యం మీ గుమ్మం తట్టడం ప్రారంభిస్తుంది. సింహరాశివారికి కోటీశ్వర యోగం కలిగే ముందు మహాలక్ష్మీదేవి కొన్ని ప్రత్యేకమైన సంకేతాలను పంపిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ సంకేతాలు కనిపించినప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. దాంట్లో మొదటి సంకేతం వచ్చేసి అకస్మాత్తుగా మీలో ఆత్మవిశ్వాసం పెరగటం. గతంలో ఎన్నో విషయాల్లో మీరు నిరాశ చెంది ఉండవచ్చు. ఏ పని మొదలుపెట్టాలన్నా భయం ఉండి ఉండవచ్చు. కాని అకస్మాత్తుగా మీలో ఒక కొత్త శక్తి పుట్టుకొస్తుంది. నేను సాధించగలను, నా జీవితం మారబోతుంది, నాకు మంచి రోజులు వస్తాయి అనే భావనలు మీ మనసులో బలంగా ఏర్పడతాయి. ఇది సాధారణమైన విషయం కాదు. ఎందుకంటే విశ్వం మీలో నిద్రిస్తున్న శక్తిని మేలుకొలుపుతున్న సంకేతం ఇది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా మనసులో విశ్వాసం పెరిగినప్పుడు విజయానికి దారులు స్వయంగా తెరుచుకుంటాయి. అందుకే కొంతమంది సింహరాశివారు గతంలో చెయ్యలేని పనులను ఇప్పుడు ధైర్యంగా ప్రారంభించాలి అనుకుంటారు. కొత్త వ్యాపారం, కొత్త ఉద్యోగం, కొత్త అవకాశాలపై మీకు ఆసక్తి పెరుగుతుంది. మీకు కూడా ఇటీవల ఇలా అనిపిస్తుందా? ఏదో గొప్ప విషయం జరగబోతుందనే భావన, అసాధ్యమైంది కూడా సాధ్యమే అనే నమ్మకం, ఎప్పుడూ లేని ధైర్యం, ఇవన్నీ కూడా మహాలక్ష్మీదేవి మీ జీవితంలో ప్రవేశించబోతుందనే మొదటి సంకేతంగా భావించండి. అయితే సింహరాశివారు రెండవ సంకేతాన్ని గుర్తించటంలో చాలామంది పొరపాటు చేస్తారు. ఎందుకంటే అది చిన్న విషయంలా కనిపించినప్పటికీ దాని వెనక దాగి ఉన్న దైవ సందేశం చాలా గొప్పది. ఆ రెండవ సంకేతం ఏమిటంటే పాత సమస్యలు ఒక్కొక్కటిగా తొలగిపోవటం. చాలా సంవత్సరాలుగా మిమ్మల్ని బాధపడుతున్న సమస్యలు ఉండవచ్చు. అప్పులు, కుటుంబ కలహాలు, ఆరోగ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార నష్టాలు, బంధువుల నుండి ఎదురైన అవమానాలు, ఇలా ఎన్నో విషయాలు మీ మనసును కృంగదీసి ఉండవచ్చు. కాని కోటీశ్వర యోగం ప్రారంభమయ్యే ముందు భగవంతుడు ముందుగా మీ జీవితంలోని ప్రతికూల శక్తులను తొలగించటం ప్రారంభిస్తాడు. అప్పటి వరకు అసాధ్యంగా కనిపించిన పనులు నెమ్మదిగా సానుకూలంగా మారటం ప్రారంభమవుతుంది. ఎన్నో రోజులుగా ఆగిపోయిన పని అకస్మాత్తుగా పూర్తి కావచ్చు. మీకు రావాల్సిన డబ్బు తిరిగి రావచ్చు. కొత్త పరిచయాలు ఏర్పడవచ్చు. శత్రువుల ప్రభావం తగ్గిపోవచ్చు. మిమ్మల్ని అర్థం చేసుకొని వారు కూడా మళ్లీ మీకు దగ్గరవ్వవచ్చు. ఇది యాదృచ్ఛికం కాదు. దేవుడు మీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించే ముందు పాత కష్టాల భారాన్ని తొలగిస్తున్నాడనే సంకేతంగా భావించండి. ఎందుకు ఇలా జరుగుతుందంటే, ఒక రైతు కొత్త పంట వేయాలంటే ముందుగా పొలంలో ఉన్న కలుపు మొక్కలను తొలగిస్తాడు. అలాగే విశ్వం కూడా మీ జీవితంలో కొత్త ఐశ్వర్యాన్ని తీసుకురావటానికి ముందు మీ జీవితాన్ని శుభ్రపరచడం ప్రారంభిస్తుంది. అందుకే ఇటీవల మీ జీవితంలో కొన్ని సమస్యలు ముగుస్తున్నట్లుగా మీకనిపిస్తే దాన్ని చిన్న విషయంగా తీసుకోవద్దు. ఇది భగవంతుడు మీకు పంపుతున్న ఒక గొప్ప సూచన కావచ్చు. ఇక మూడవ సంకేతం ఏమిటంటే, కలల్లో కాని లేదా నిజ జీవితంలో కాని దైవ సంకేతాలు కనిపించటం. సింహరాశివారికి కోటీశ్వర యోగం దగ్గర పడినప్పుడు కొన్ని విచిత్రమైన అనుభవాలు ఎదురవుతాయని
ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. కొంతమందికి దేవాలయాలు కలలో కనిపించవచ్చు. మరికొందరికి లక్ష్మీదేవి, శ్రీకృష్ణుడు, శివుడు, ఆంజనేయస్వామి దర్శనమిచ్చినట్లుగా అనిపించవచ్చు. తెల్లవారుజామున మంచి కలలు రావచ్చు. గోవులు కాని, ఏనుగులు, బంగారం, ప్రవహించే నీరు, పూలు, దీపాలు వంటి శుభ సంకేతాలు మీకు కలల్లో కనిపించవచ్చు. ఇవి సంపదకు సంబంధించిన శుభ సూచనలుగా భావించండి. అంతేకాదు, దేవాలయానికి వెళ్లాలనే కోరిక పెరగటం, భక్తిపాటలు వినాలి అనిపించటం, దానం చెయ్యాలి అనిపించటం, మంత్రాలు జపించాలని మీకనిపించటం, ఇవి కూడా మీ జీవితంలో దైవానుగ్రహం పెరుగుతోందని సూచిస్తాయి. ఎందుకంటే మహాలక్ష్మీదేవి నివసించే చోట పవిత్రత, భక్తి, సానుకూల ఆలోచనలు తప్పనిసరిగా ఉంటాయని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. కాబట్టి ఇటీవల మీలో ఆధ్యాత్మిక భావనలు పెరిగి ఉంటే దాన్ని సాధారణ విషయంగా తీసుకోకండి. అది మీ జీవితంలో ఒక గొప్ప మార్పుకు ప్రారంభం కావచ్చు. ఇక 4వ సంకేతం గురించి తెలిసిన వారు చాలా తక్కువ. కాని అదే సంకేతం చాలా మంది జీవితాలను పూర్తిగా మార్చేస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. అయితే ఆ 4వ సంకేతం ఏమిటంటే కొత్త అవకాశాలు అనుకోకుండా మీ జీవితంలోకి రావటం. గతంలో మీరు ఎంత ప్రయత్నించినా ఫలితం రాకపోయి ఉండవచ్చు. ఎన్ని తలుపులు తట్టినా అవకాశాలు కనిపించకపోయి ఉండవచ్చు. మీ కష్టం, మీ ప్రతిభకు సరైన గుర్తింపు దక్కకపోయి ఉండవచ్చు. కాని భగవంతుడు ఒక వ్యక్తికి ఐశ్వర్య యోగాన్ని ప్రసాదించాలని నిర్ణయించినప్పుడు అతని జీవితంలో అవకాశాల వర్షం కురవటం ప్రారంభమవుతుంది. అది కొన్నిసార్లు ఉద్యోగ రూపంలో రావచ్చు, కొన్నిసార్లు వ్యాపార రూపంలో రావచ్చు, మరికొన్నిసార్లు ఒక మంచి వ్యక్తి పరిచయం ద్వారా రావచ్చు. మీరు ఊహించని వ్యక్తులు మీకు సహాయం చేయటం ప్రారంభించవచ్చు. గతంలో మిమ్మల్ని పట్టించుకోని వారు కూడా ఇప్పుడు మీ విలువను గుర్తించటం ప్రారంభించవచ్చు. అనుకోకుండా ఆగిపోయిన పనులు పూర్తి కావచ్చు. మీరు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న వార్తలు రావచ్చు. ఎక్కడో ఒక చోట నుండి కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడవచ్చు. ఇది కేవలం అదృష్టం కాదు. ఎందుకంటే భగవంతుడు ఎవరినైనా పైకి తీసుకురావాలని నిర్ణయించుకున్నప్పుడు ప్రపంచంలోని ఎన్నో మార్గాలను వారికోసం తెరిచి ఉంచుతాడు. గుర్తుంచుకోండి, ఒక తలుపు మూసుకుపోతే దేవుడు మరో 10 తలుపులు తెరుస్తాడు. అందుకే ఇటీవల మీ జీవితంలో చిన్న చిన్న అవకాశాలు కనిపించటం ప్రారంభమై ఉంటే వాటిని నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే చిన్న అవకాశాలే భవిష్యత్తులో పెద్ద విజయాలకు పునాది అవుతాయి. ఇక 5వ సంకేతం వచ్చేసి మీపై అసూయపడేవారి సంఖ్య పెరగటం. ఇది వినటానికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఇతరులు అసూయపడటం కూడా ఒక శుభ సంకేతమా అని. అవును, ఎందుకంటే సూర్యుడు ఉదయించినప్పుడు చీకటి తొలగిపోతుంది. అలాగే ఒక వ్యక్తి జీవితంలో ఐశ్వర్యం ప్రవేశించబోతున్నప్పుడు కొందరి మనసుల్లో అసూయ, ఈర్ష్య, ద్వేషం పెరగటం సహజం. మీరు ఎలాంటి తప్పు చేయకపోయినా కొంతమంది మీ గురించి చెడుగా మాట్లాడవచ్చు. మీ విజయాన్ని చూసి బాధపడవచ్చు. మీకు అడ్డంకులు సృష్టించటానికి ప్రయత్నించవచ్చు. మీరు ఎదగకూడదని కోరుకోవచ్చు. కాని భగవంతుడు మీకు అనుగ్రహం చెయ్యాలని నిర్ణయించుకున్నప్పుడు ఎవరూ దాన్ని అడ్డుకోలేరు. రామాయణంలో శ్రీరాముడు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ చివరికి విజయాన్ని సాధించాడు. మహాభారతంలో పాండవులు ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నప్పటికీ చివరికి రాజ్యాన్ని పొందారు. అలాగే సింహరాశివారు కూడా ఎన్నో కష్టాల తర్వాత మహత్తర విజయాన్ని పొందే అవకాశాన్ని కలిగి ఉంటారు. అయితే ఒక ముఖ్యమైన విషయం, ఈ 5 సంకేతాలు కనిపిస్తున్నాయని చెప్పి ఎలాంటి పని చేయకుండా కూర్చోటం మాత్రం సరైంది కాదు. దేవుడు అవకాశాలను ఇస్తాడు, కాని కష్టపడాల్సింది మనమే. భగవంతుడు దారిని చూపిస్తాడు, కాని నడవాల్సింది మనమే. లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నా శ్రమ లేకపోతే సంపద నిలువదు. అందుకే ప్రతిరోజు ఉదయం సూర్య భగవానుడికి నమస్కారం చేయండి. శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి పారాయణం చెయ్యండి. పేదవారికి చేతనైనంత సహాయం చేయండి. తల్లిదండ్రులను గౌరవించండి. నిజాయితీగా సంపాదించండి. ఎందుకంటే ధర్మం ఉన్నచోటే లక్ష్మీదేవి శాశ్వతంగా నివసిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రియమైన సింహరాశివారికి, మీరు ఎన్నో కష్టాలను చూశారు, ఎన్నో అవమానాలను భరించారు, ఎన్నో కన్నీళ్లు కార్చారు. కాని గుర్తుంచుకోండి, ప్రతి రాత్రి తర్వాత ఉదయం వచ్చినట్లే, ప్రతి కష్టం తర్వాత సుఖం వచ్చినట్లే మీ జీవితంలో కూడా ఒక గొప్ప మార్పు రాబోతుంది. భగవంతుడు మీకోసం రాసిన విజయాన్ని ఎవరూ ఆపలేరు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. దైవంపై విశ్వాసాన్ని విడిచిపెట్టవద్దు. కష్టపడటం మాత్రం ఆపకండి. ఎందుకంటే సింహం ఎప్పటికీ ఓడిపోదు. కొంత ఆలస్యమైనా చివరికి గెలుస్తుంది. ఈ వీడియోని ఇక్కడి వరకు చూసిన ప్రతి సింహరాశి వ్యక్తి వీడియోని లైక్ చేసి ఓం సూర్యదేవాని ఎవరైతే కామెంట్ బాక్స్ లో రాస్తారో వారు అనుకున్న పని అనుకున్న సమయానికి పూర్తవుతుంది. భగవంతుడి ఆశీర్వాదం ఎల్లవేళలా వారికి తోడుగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక రాశిఫల వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీ మహాలక్ష్మీదేవి, జై సూర్యనారాయణ స్వామి.